ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినావు. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు. అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చినాడు, వరదలు వచ్చిన 24 గంటలు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి, నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం. ఇవాళ ఏది మాట్లాడినా అంతే. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు. లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకయ్యా? నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా? నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం? వరదల్లో కూడా రాజకీయం చేస్తావా? నేనేం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్? సూర్యాపేటలో మా మీద బురద చల్లిండు, పొద్దున చిట్చాట్లో మమ్మల్ని తిట్టిండు. నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్? మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిరు. బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు 2 జిల్లా మంత్రులు, 3 ముఖ్యమంత్రి, 6 ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు, గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బుద్ధ జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇవ్వాలి. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి. మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు 1 అడుగు మోకాలు లోతు. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. నీలాంటి ఈ పిచ్చి చర్యలకు పిచ్చి చేష్టలకు భయపడే ఇసుక పెట్టబెట్టినటువంటి చోట వారికి ఎకరానికి 50,000 రూపాయల సాయం అందించండి. అదేవిధంగా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోయినాయి. అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్ని కూడా పోయినాయి. వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3,000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి
ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని రెండు వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.